మహాభారత యుద్ధం చివరి దశకు చేరుకుంది. దుర్యోధనుడి గర్వం భంగమయ్యింది. తన వైపు ఉన్న భీష్మ, ద్రోణ, కర్ణ సైన్యాన్ని చూసుకుని గెలుపు తనదే అని భావించి చాలా గర్వపడిన దుర్యోధనుడు ఒక్కడే చావు కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. యుద్ధం వద్దు అని విదురుడు వంటి వారు చెప్పినా, పాండవులకు 5 గ్రామాలను ఇచ్చినా చాలు అని కోరిన దుర్యోధనుడు ఎవరి మాటని వినటానికి సిద్ధపడలేదు. శాంతి మార్గంలో నడవటానికి ఇష్టపడలేదు. అందుకు ఫలితంగా కురు పితామహుడు, ద్రోణుడు వంటి గురువులు, వారితో పాటు తన తమ్ముళ్లను సైతం కోల్పోయాడు. చివరికి తాను భీముడి గద దాడికి గాయపడి నేలపై పడి ఉన్నాడు. మృత్యువు కోసం ఎదురు చూస్తున్నాడు. అప్పుడు దుర్యోధనుడు పదే పదే శ్రీకృష్ణుడి వైపు 3 వేళ్లు చూపించడం ప్రారంభించాడు. పాండవులకు మద్దతు ఇచ్చిన శ్రీకృష్ణుడి వైపు ఇలా 3 వేళ్లను ఎందుకు చూపించాడు? మహాభారతంలో చోటు చేసుకున్న ఈ ఆసక్తికరమైన కథను గురించి తెలుసుకుందాం. మహాభారతంలో అంతిమంగా దుర్యోధనుడికి భీముడికి మధ్య భీకర యుద్ధం జరిగింది. అప్పుడు భీముడి గద దెబ్బకు దుర్యోధనుడు రక్తంతో తడిసిపోయాడు. దుర్యోధనుడు మరణం అంచుకు చేరుకున్నాడు. అప్పుడు అతను శ్రీకృష్ణుడి వైపు చూస్తూ 3 వేళ్లు పైకెత్తి ఏదో చెప్పటానికి ప్రయత్నించాడు. శ్రీకృష్ణుడు దుర్యోధనుడిని చూసి అతని దగ్గరకు వెళ్లి అతను ఏమి చెప్పాలనుకుంటున్నాడో తెలుసుకోవాలని అనుకున్నాడు. అప్పుడు దుర్యోధనుడు చివరి క్షణంలో తాను చేసిన తప్పుల గురించి మాట్లాడాడు. మహాభారతంలో తాను 3 తప్పులు చేశానని దుర్యోధనుడు శ్రీకృష్ణుడికి చెప్పాడు. అందుకే యుద్ధంలో గెలవలేకపోయానని, ఇప్పుడు తాను మృత్యువడిలో చేరుకోవటానికి రెడీ అవుతున్నానని చెప్పాడు. ఆ తప్పులు చేయకపోయి ఉంటే తనకే విజయం ఖచ్చితంగా దక్కేదని చెప్పాడు. అప్పుడు దుర్యోధనుడు తాను చేసిన మొదటి తప్పుగా ఏమి చెప్పాడంటే, తాను నారాయణుడిని ఎంచుకోలేదు. తాను నారాయణుడిని అంటే శ్రీకృష్ణుడిని ఎంచుకుని ఉంటే తాను యుద్ధం గెలిచి ఉండేవాడినని చెప్పాడు. నేను చేసిన రెండవ తప్పు ఏమిటంటే, నా తల్లి గాంధారి పదే పదే చెప్పింది నన్ను తన ముందుకు నగ్నంగా నిలబడమని. అయితే అమ్మ మాట వినకుండా నేను నడుముకి దుస్తులు ధరించి తల్లి దగ్గరకు వెళ్ళాను. ఒకవేళ నేను కనుక అలా నడుముకి బట్ట ధరించి వెళ్ళకపోతే తనని ఏ యోధుడు చంపలేకపోయేవాడని, ఎవరూ తనపై దాడి చేసిన తన శరీరముపై ఎటువంటి ప్రభావాన్ని చూపేది కాదు, ఎవరూ నన్ను ఓడించలేకపోయేవారని చెప్పాడు. దుర్యోధనుడు చివరగా తన 3వ తప్పు గురించి చెప్పాడు. నేను చేసిన 3వ చివరి తప్పు ఏమిటి అంటే, నేను యుద్ధానికి చివరిగా వెళ్ళానని. అయితే నేను మొదట యుద్ధానికి వెళ్లి ఉంటే నా సోదరులు, బంధువుల ప్రాణాలను కాపాడి ఉండేవాడినని దుర్యోధనుడు చెప్పాడు. దుర్యోధనుడు తాను చేసిన తప్పుల గురించి చెప్పగానే శ్రీకృష్ణుడు 2 వేళ్లు చూపిస్తూ బదిలిచ్చాడు. దుర్యోధనుడికి ఓటమికి కారణం శ్రీకృష్ణుడు వివరిస్తూ, నీ ఓటమికి ప్రధాన కారణం అధర్మ మార్గంలో నడవటం, అయితే 2వ కారణం మీ ఇంటి కోడలైన ద్రౌపది వస్త్రాపహరణం చేయడమే అని చెప్పాడు. నువ్వు చేసిన తప్పుడు పనులే నీ విధిని రాశాయి, నీ మృత్యువుకి, నీ ఓటమికి కారణం అయ్యాయి. అంతేకాని నువ్వు చెప్పిన 3 తప్పుల వల్ల నువ్వు ఓడిపోలేదని శ్రీకృష్ణుడు చెప్పాడు. నువ్వు అధర్మ మార్గాన్ని ఎంచుకున్నందువల్లే ఓడిపోయావని దుర్యోధనుడికి చెప్పాడు.